నేటి తరం ఎంత విభిన్నంగా ఆలోచిస్తుందో అందరికీ తెలిసిందే. కొత్త శకానికి నాంది పలుకుతున్న ఈ తరాన్ని జెన్జీగా పిలుస్తున్నారు. ఇప్పుడు జెన్జీలో కొత్త మార్పులు గమనించాయి కొన్ని సర్వేలు. వీళ్ళెలాంటి టార్గెట్లు పెట్టుకోవటం లేదు, లక్ష్యాలను నిర్దేశించుకోవటం లేదు, అలాని చేతకాని వాళ్లుగా బద్ధకస్తులుగా మిగిలిపోవటం లేదు. ఆ కొత్త పోకడేంటో ఇప్పుడు చూద్దాం. క్లాస్లో ఫస్ట్ రావాలి, టాప్ 10లో ర్యాంక్ సంపాదించాలి, అందరికంటే ముందుండాలి, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కొట్టాలి. సాధారణంగా యువత లక్ష్యాలు ఇలానే ఉంటాయి. కానీ జెన్జీ దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. దశాబ్దాలుగా వేటినైతే గొప్ప లక్ష్యాలుగా అందరం భావిస్తున్నామో వాటిని లైట్ తీసుకుంటోంది నేటి యువతరం. సంప్రదాయ రేసు నుంచి తప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు జెన్జీ కుర్రాళ్లు. దీనికి కారణం టాలెంట్ లేక కాదు, బద్ధకం అంతకంటే కాదు, తాము చేసే పనికి సరైన వేతనం, తృప్తి దొరకడం లేదనేది వీళ్ల ఆలోచన. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని సర్వేల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దాదాపు సగం మంది యువత తాము చేస్తున్న ఉద్యోగాలే తమ లక్ష్యంగా భావించడం లేదు. ఆఫీసులో కూర్చుని రోజంతా పనిచేసే కంటే భావోద్వేగ స్థిరత్వం, మానసిక ఆరోగ్యానికి వీళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తించారు. అవి లేనప్పుడు ఉద్యోగం వేస్ట్ అనే భావనలో ఉన్నారు చాలా మంది యంగ్ ఉద్యోగులు. మరో సర్వే ప్రకారం దాదాపు 47% మంది యువ ఉద్యోగులు కార్పొరేట్ ఆఫీసులో ప్రమోషన్ల కోసం ప్రయత్నించే కంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే టైంలో తమ వాళ్లతో గడపడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. సర్వేలో భాగంగా బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల ఓ డేటా ఎనలిస్ట్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. నా సీనియర్లు 30 ఏళ్లకే శారీరకంగా, మానసికంగా కుంగిపోవడం చూశాను. అందుకే మేనేజర్ కావాలనే నా టార్గెట్ను నేను వదిలేశాను. శాశ్వతంగా ఒత్తిడిలో ఉండడమే లక్ష్యమైతే అది నాకు వద్దు అనేది ఇతడి మాట. గడిచిన 2-3 ఏళ్లుగా ఈ ట్రెండ్ బాగా పెరిగినట్టు సర్వేల్లో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల తొలగింపు, అధిక ద్రవ్యోల్బణం లాంటి కారణాలతో జెన్జీ యువత ఇలా మనసు మార్చుకున్నట్టు గుర్తించారు. మరో సర్వే ప్రకారం 52% మంది యువత కెరీర్ కంటే మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. మరో 41% మంది యువత తక్కువ జీతానికైనా తమకు అనుకూలంగా ఉండే ఉద్యోగాలు ఇష్టపడుతున్నారు. దీనివల్ల చేతిలో ఎక్కువ సమయం దొరికి ఇతర పనులపై దృష్టి పెడుతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే లక్ష్యం అనేది కార్పొరేట్ కంపెనీల్లో కూర్చుని చేసే పనిగా ఉండకూడదని, అది మన మానసిక ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉండాలని అంటోంది జెన్జీ. ఇండియాకు చెందిన ఐటీ, కన్సల్టింగ్, స్టార్టప్ కంపెనీల్లో ఈ ట్రెండ్ను ఎక్కువగా గుర్తించాయి సర్వేలు. దీన్ని మార్కెట్ వర్గాలు యాంటీ అంబిషన్ గా గుర్తిస్తున్నాయి. పని గంటలు పెరిగే పదోన్నతుల్ని యువ ఉద్యోగులు నిరాకరిస్తున్నారు. దానికి బదులు జీతం తక్కువైనా సమయం చేతిలో ఉండే ఫ్రీలాన్స్ జాబ్స్ ను ఇష్టపడుతున్నారు. యజమానులకు, కార్పొరేట్ కంపెనీలకు ఈ ట్రెండ్ ఒకంత ప్రమాదకరమేనని చెప్పాలి. టాలెంట్ ఉన్న యువ ఉద్యోగిని కంపెనీలో ఎక్కువ కాలం నిలుపుకోవడం కంపెనీలకు కష్టంగా మారుతుంది. ఇది కంపెనీ ఉత్పాదకతతో పాటు టార్గెట్స్ ను దెబ్బతీస్తుంది. అయితే యాంటీ అంబిషన్ అనేది పని చేయడానికి నిరాకరించడం కాదు, ఏకంగా జీవితాన్నే పణంగా పెట్టేలా పని చేయడాన్ని వ్యతిరేకించడం. ఈ విషయాన్ని కార్పొరేట్ కంపెనీలు గ్రహించాలని సర్వేలు చెబుతున్నాయి.